హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే కామెంట్స్ పెట్టినప్పుడు అవి నేను సరి చేసుకోవాల్సిన విధంగా ఏదైనా ఉంటే నేను తీసుకుంటానండి అని. నిన్న కోరుట్ల హితీక్ష పాపకి సంబంధించి వీడియో ఇచ్చినప్పుడు ఎవరో కామెంట్ పెట్టారు, సార్ పాప ఫేస్ రివీల్ చేయకూడదు సార్, మీరు రివీల్ చేస్తున్నారు అని. నేను క్రాస్ చెక్ చేశాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఆల్మోస్ట్ అంటే మొత్తం రివీల్ చేశారు. నేనేమనుకున్నాను, అత్యాచారం చేసినప్పుడు అటువంటి కేసులు రివీల్ చేయకూడదేమో, సో కామెంట్ పెట్టిన ఆ ఉద్దేశంలో పెట్టారేమో, ఇక్కడ అలా కాదు కదా, చంపేశారు కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎందుకు మరలా డౌట్ వచ్చింది. మార్నింగ్ మిత్రులు లాయర్ సాయి కృష్ణ ఆజాద్ అతను ఫోన్ చేసి అడుగున్నాను, సోదరా ఏంటి విషయము ఇలా అంటున్నారంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, సోదరా ఎట్టి పరిస్థితుల్లో కూడా యాజ్ పర్ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, అందులో బాధితులు అన్నప్పుడు, విక్టిమ్స్ అన్నప్పుడు ఆడవారైనా మగవారైనా మైనర్ల కనుక అయినట్టయితే వాళ్ళకి రివీల్ చేయకూడదు అన్నాడు. తర్వాత ఈవెన్ సందర్భాలలో ఎక్యూజ్డ్ మైనర్లైనా వాళ్ళు కూడా రివీల్ చేయకూడదు అన్నాడు. సో ఫైనల్గా యాజ్ పర్ పోక్సో యాక్ట్ ఆడలైనా మగవాళ్ళైనా పిల్లలు మైనర్లు అయితే ఎక్యూజ్డ్ అయినా విక్టిమ్స్ అయినా రివీల్ చేయకూడదా అన్న. ఆబ్వియస్లీ అంతే కదా అన్నారు. నేను డీటెయిల్గా వీడియో ఇస్తాను చెప్పేసి ఆయన వీడియో ఇచ్చాక నేను ఇక్కడ పోస్ట్ చేయడం ఎదురు చేస్తాను. తర్వాత మేజర్ల విషయంలో అత్యాచారం కనుక జరిగితే అప్పుడు వాళ్ళ ఫోటోలు రివీల్ చేయకూడదంట, మేజర్లు కనుక అయినట్టయితే. అదర్వైజ్ వేరేది ఏదైనా సరే రివీల్ చేయొచ్చంట. ఇక పసిపిల్లలకు సంబంధించి మైనర్లైనా మిస్సింగ్ కంప్లైంట్ కనుక అయితే అప్పుడు పిక్స్ రివీల్ చేయొచ్చంట, ఎందుకంటే అక్కడ దొరికితే తీసుకొస్తారు కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ పాపని హితీక్షను చంపేసింది వాళ్ళ చిన్నమ్మ, దెన్ ఆమెకి బాధితురాలు అయిపోయింది పసిపాప, మర్డర్ కేసు కాబట్టి, మైనర్ కాబట్టి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఉన్నటువంటి యాక్ట్స్ ప్రకారం రివీల్ చేయకూడదు సోదరా అన్నారు. సో ఇది విషయం. అందుకే నేను నైట్ పెట్టిన 2 వీడియోలో నేను తీసేసాను. మ్యాక్సిమం ఇక నుంచి కొంచెం కేర్ఫుల్గానే వీడియోలు అయితే ఇద్దాం, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ అంటే వాళ్ళు బేర్ చేస్తారు, నోటీసులు వచ్చినా ఏదన్నా ఉన్నా తెలిస్తే మనం ఎందుకు తప్పు చేయటం. సో అందుకని వెనకాల పెట్టింది కూడా హంతకురాలు అందామా, ఎక్యూజ్ అందామా, నిందితురాలు మమత అండ్ ఈ పసిపాప ఇమేజ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్ అనమాట. అవి తీసుకోవచ్చు మనం, ఓకే, ప్రతీకాత్మక చిత్రం కూడా అనుకోవచ్చు. ఇక ఇప్పుడు నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ మమత ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంది అని. ముందుగా ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. ఫ్యామిలీ నిజంగా బంగారం అండి, ఎక్సెప్ట్ మమత. ఎందుకంటే ఆగమేఘాల మీద సౌదీ నుంచి ఈ హితీక్ష యొక్క తండ్రి రాము, నా తాత మదన్ వచ్చారు. అండ్ హితీక్ష యొక్క బాబాయ్, దట్ మీన్స్ మమత యొక్క భర్త రాము లక్ష్మణ్, ఈ లక్ష్మణ్ వేరే చోట ఉన్నాడు. సో మదన్ అండ్ లక్ష్మి వీళ్ళకి 2 పిల్లలు, ట్విన్స్ అంట, రాము లక్ష్మణ్, రాములు లక్ష్మణ్. ఈ రాముకి నవీన్ అనే అమ్మాయితో పెళ్లి చేశారు, లక్ష్మణ్కి మమత అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ లక్ష్మణ్ మమతకి 2 ఆడపిల్లలు, రాములు తర్వాత నవీన్కి వేదాంశు పిల్లోడు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు హితీక్ష, ఓకేనా. ఇది వీళ్ళు. ఇక మగవాళ్ళు గల్ఫ్లో ఉంటారు, ఆడవాళ్ళు ఇక్కడ కోరుట్లో ఉంటూ ఉన్నారు. అయితే ఇందులో ఈ మమతకి డబ్బు సంపాదించడం పిచ్చి అంట. ఆ పిచ్చిలో భాగంగా బిట్ కాయిన్లో కొంత ఇన్వెస్ట్ చేసిందంట, ఆన్లైన్ బెట్టింగ్లో కొంత ఇన్వెస్ట్ చేసిందంట. ఇలా అప్రాక్సిమేట్లీ 25 లక్షలు బాగొట్టిందంట కొద్ది నెలల క్రితం. ఇక అప్పటి నుంచి కూడా నవీనేమో కుటుంబాన్ని కాపాడుకుంటూ డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వస్తుంది పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళేమో డబ్బులు మొత్తం ఇలా పోగొట్టేసింది అని చెప్పి జనాలు అనుకోవటం. అవునన్నా కాదన్నా ఇక తోడుకోళ్ళు అన్నప్పుడు ఉంటాయి కదా కూసింత ఏకేకలో పక్కపక్కలో నవ్వు వాటెవర్ ఇట్ ఈస్. ద్రౌపది మయసభలో దుర్యోధనుడు మడుగులో పడ్డప్పుడు ఆమె నవ్వలా, ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వారు. వాళ్ళు నవ్వటాన్ని చూసి ద్రౌపది కూడా నవ్విందని చెప్పేసి అనుకొని చివరికి ఇంకేమైందని మనకు తెలుసు కథ అంతా. ఇక్కడ కూడా నవీన ఈమెను చూసి నవ్విందా, ఎగతాళి చేసిందా అన్నది వాళ్ళకి తెలియాలి. బట్ ఈమెమనుకున్నది, నవీన వచ్చేసి ఇంటికి పెద్ద కోళ్ళు, ఆమె పద్ధతిగా ఉందా, డబ్బు కూడబెడుతుందా, నేనేమో ఈ రకంగా డబ్బు అంతా కూడా ఆ బెట్టింగ్లో పెట్టి పోగొట్టానా అని మనసులో రగిలిపోతుంది, కోపంతో, అసూయతో, ద్వేషంతో. అండ్ ఈమెక 2 కూతుళ్ళు, అక్కడ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. సో ఆ కూతురుని కనుక చంపేస్తే ఇప్పుడు వాళ్ళకి కూతురు అన్నప్పుడు ఇక నా కూతుళ్ళే ఉంటారు కాబట్టి, అండ్ ఒక కూతురు కనుక చనిపోతే ఆ బాధలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక ఇగో సాటిస్ఫై అయిపోయింది అన్నట్టుగా అనుకుంది. ఇక అనుకున్న ధర్మలు ఏం చేసింది, చంపాలి, ఎలా చంపాలి ఏంటి, ఓటీటీలు, యూట్యూబ్లో క్రైమ్ సిరీస్ ఇవన్నీ చూసేసింది. ఇక అప్పుడు నవీన ఊరిలో లేని రోజు ఇంటి దగ్గర వచ్చేసి వాళ్ళ అత్తగారు లక్ష్మి ఉన్నప్పుడు ఈ పిల్లలు ఎటు ఆడుకోవడానికి అన్నప్పుడు వెళ్ళినప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే హితేష్ని నాతో పాటు తీసుకెళ్తానికి ఆడుకోవడానికి అన్నట్టుగా
అప్పుడు నీరు పోయినటువంటి ఇళ్లలో ఎవరూ లేని ఒక ఇల్లు చూద్దాం. ఆ ఇంట్లో వచ్చేసి వాష్రూమ్లో బాత్రూంలో గొంతుకొచ్చి చంపేద్దాం. ఆ చంపిన తర్వాత ఆ వస్తువులు ఏవైతుంటాయో వీటిని తీసుకెళ్లి దూరంగా పడేద్దాం. అప్పుడు చంపినప్పుడు నా ఒంటి మీద రక్తం పడింది కాబట్టి ఆ పట్ల కూడా పడేద్దాం. అప్పుడు మనం దొరకకుండా ఉంటాం. ఇలా స్కెచ్ చేసింది. ఏంటంటే యూట్యూబ్ చూసండి ఇదంతా కూడా. అలా మన నవీన వచ్చేసి వాళ్ళ అత్తగారి దగ్గర పాపను వదిలిపెట్టి ఆమె ఊరికి వెళ్ళిందట. దానికి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నవీనని పాప హితేక్షని తీసుకుని మమత ఆడుకుందాం అన్నట్టుగా వెళ్ళింది. ఇలా వెళ్తున్న మూమెంట్లో ఏం చేసింది, అప్పటికే గొంతు కోయటానికి ఒకటి, కట్టర్ అనేది ఒకటి, ఈ రెండు కూడా కవర్లో పెట్టుకొని ఏ ఇంటికి వెళ్దాం ఏంటి అనేది మొత్తం చూసుకుని ఒక ఇల్లుని ఆల్రెడీ ఫైనల్ చేసుకుని ఆ ఇంట్లో ఆల్రెడీ పెట్టుకొని వచ్చింది. ఇక ఈ పాపను తీసుకొని అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఎడ చేత మొత్తం అడ్డు పెట్టేసి ముందు గొంతు కోసింది. ఆ తర్వాత కట్టర్ పెట్టి రిమైనింగ్ మొత్తం కూడా కట్ చేసి ఇక మొత్తం బాడీ పర్స్ ఘోరంగా చేసేసింది. ఇక ఆ తర్వాత మరలా ఒక కవర్లో పెట్టుకొని అప్పుడు ఆమె శారీ ధరించి ఉంది మమత. దాన్ని ఒక కవర్లో పెట్టేసుకొని ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి రాగానే మరలా ఆమె బట్టలు ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకుంది. శారీ నుంచి చూడీదారికి మారిపోయింది. కొద్ది క్షణాల్లోనే చూడీదారికి మారిపోయింది. మళ్ళీ ఆ కవర్ ఏదైతే ఉందో అంతకుముందు ఒక కవర్ని పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళింది కదా చంపినటువంటి ఇంట్లో. మళ్ళీ అక్కడి నుంచి కవర్స్ ఇంటికి వచ్చిందా, మరలా ఈ కవరు ఇంకో కవర్ ఇవన్నీ పట్టుకొని ఆటో ఎక్కేసింది. ఆటో ఎక్కేసి వీళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉన్న జిఎస్ గార్డెన్స్ ఏరియాలోకి వెళ్ళింది. అక్కడ ఎవరు లేనటువంటి ఒక ప్రాంతం చూసింది. అక్కడ ఈ పాపను చంపినటువంటి మర్డర్ వెపన్స్ ఏవైతే అవి, ఈ చీర ఇవన్నీ అక్కడ పడేసి ఇంటికి వచ్చేసింది. అప్పటికేమైంది, మోర్ దాన్ 1 అవర్ 1.5 అవర్ అయిపోయింది. హితేక్ష ఎక్కడ, అయ్యో హితేక్ష కనిపించలేదా, అయ్యో హితేక్ష కనిపెట్టి చెప్పేసి బోరు నేడ్చేసింది. ఈలోపు నవీన్ కబురు పెట్టారు వాళ్ళ హితేక్షల అమ్మ, ఆమె వచ్చేసింది. ఇలా వెతుకుతున్న మూమెంట్లో ఏమైపోయింది అన్నప్పుడు సీసీటీవీలు మా అపార్ట్మెంట్లోకి ఎన్నిసార్లు చెప్పిన సీసీటీవీలు మాత్రం పెడతల్లా, మేబీ రిపేర్ వర్క్స్ ఉన్నాయంటే ఇవన్నీ అయ్యాక పెడతామని చెప్పేసి అన్నారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఒక ఇల్లు అనేది ఉన్నాక, ఒక అపార్ట్మెంట్ అనేది ఉన్నాక ఈ రోజుల్లో సీసీటీవీలు మస్ట్ అండి. సరే ఇండివిజువల్ ఇల్లు అన్నప్పుడు ఒకదానికంటే అయిపోవట్లేదన్నాం, ఒక 4-5 ఇళ్ళకైనా ఒక సీసీటీవీ పెట్టుకోవాలన్నమాట. ఈవెన్ విజయవాడలో కూడా మన అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా సరే ఇష్యూ ఏదైతే లక్కీలీ ఆపోజిట్ ఇంటి వాళ్ళ దగ్గర సీసీటీవీ ఉందన్నమాట. దాంతో కొన్ని విజువల్స్ దొరుకున్నాయి. సో అంతపైన ఏం చెప్పేది ఏంటంటే ఈ రోజులలో సీసీటీవీలు కనీసం ఒక వీధి కనీసం ఒకటన్నా ఉండాలి, ఒక 4-5 ఇళ్ళ కలిపి ఒకటన్నా ఉండాలి. అది మాత్రం అలవాటు చేసుకోండి, పెట్టుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. నేను సీసీటీవీ ప్రమోషన్ చేయటంలో మనం భద్రంగా ఉండటం కోసం అది అవసరం చెప్తున్నా. చుట్టుపక్కల వెతికినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. ఈ పాప రావటానికి ముందు ఈ మమత వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉండటం, ఈ తిరుగుతున్నప్పుడు అనుమానాస్పదంగా కవర్ లాంటిది పట్టుకొని తిరుగుతూ ఉండటం, పాప వచ్చిన తర్వాత అదే శారీలో ఉండి పాప తీసుకుని వెళ్ళటం, ఆ తర్వాత కాసేపటికి కంగారుగా భయంగా ఒక కవర్ లాంటిది పట్టుకొని ఇంట్లోకి రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి శారీలో ఉన్న పర్సన్ చూడిదారులకు మారిపోయి మరలా అవన్నీ పట్టుకొని బయలుదేరిపోవటం. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏడుస్తూ పెడబొబ్బులు ఇవన్నీ పెడుతుండటం. ఇక ఇమీడియట్ పోలీసులు ఆమెను పట్టుకొని ఏంటి విషయం అని చెప్పేసి విచారించారు. ఇక అప్పుడు చెప్పేసింది, నన్ను తక్కువ చేసింది, నన్ను అందరము చులకం చేసింది నవీన అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను అనరాని మాట్లాడుతున్నారు, ఇక నా వల్ల కాలేదు, ఇంకా అందుకని ఆ పాపను చంపేశాను అని చెప్పేసి ఒప్పుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఎక్కడ నువ్వు పడేసో రాని చెప్పి తీసుకెళ్లారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, వెపన్స్ దొరికాయి, శారీ దొరికింది అండ్ క్రాస్ చెక్ చేస్తే ఈమెని తెలిసింది. హార్డ్లీ గంటల్లోనే కేసు సాల్వ్ అయిపోయింది. ఈలోపు దుబాయ్ నుంచి పాపం వాళ్ళ తాత మదను, తండ్రి రాములు వచ్చిన్నారు. లక్ష్మణ్ వచ్చేసి ఆయన అక్కడ కూడా జాబ్ కదా, పని కదా, ఆయన రాలేకపోయాడు. ఇప్పుడు మమత జైలు, లక్ష్మణ్ వచ్చేసి గల్ఫ్లో ఉన్నాడు. ఈ మమత లక్ష్మణ్ పుట్టిన 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటన్నప్పుడు నిజంగా నాకు బంగారం అనిపించాడు రాములు అయితే. ఆ 2 ఆడపిల్లలను దగ్గరికి తీసుకొని నవీన్కి అప్పచెప్పాడు, పిల్లల జాగ్రత్త చూసుకో అని చెప్పేసి. నిజంగా అండి, ఫ్యామిలీలలో ఒక్క పనికి మన చెత్తమండి ఉంటే చాలు, ఏం పర్లే, నేను అనేస్తాను ఇది, ఒక్క ఎదవముండి ఉన్నా చాలు, నాశనం ఆ ఫ్యామిలీ అంతా కూడా. రామాయణంలో వచ్చేసి అక్కడేమో రాముడి దగ్గర శూర్పణఖ, ఏడు చూస్తే మందర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూడు మొగలు ఎదవలే నేను అంటున్నా. కానీ ఆడలలో ఒక్కొక్క ఆడది ఉండిద్దండి, ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ఉంటారంటే వీళ్ళ దెబ్బకి రాజ్యాలు కూలిపోతాయి, కుటుంబాలు చల్లచెదురైపోతాయి, అసలు కక వికలమైపోతాడు మనిషి అయితే. అది ఇప్పుడు ఈ మమత కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది. బంగారం హితేక్ష పసిపాప చనిపోయింది. కుటుంబం అంతా ఈరోజు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడుతుంటారండి. బట్ మమత పిల్లలను చేరదీసినటువంటి రాములు ఉన్నాడే, ఇంటి పెద్ద అనిపించాడు అండ్ మనిషి అనిపించాడు. ఆ పసిబిడ్డలు ఆడపిల్లలని ఇక నవీన తన కన్నబిడ్డలకు సాగిద్దా
నా బిడ్డని చంపినటువంటి మమత బిడ్డలు వీళ్ళు నేను సాకని చెప్పి దూరం పెట్టిద్దా? ఇక అంతా వాళ్ళ ఇష్టం. నాయనమ్మ లక్ష్మి గారు ఉన్నారు, మరి ఆమన్నం చూసుకోవాలి ఆ పసిబిడ్డల్ని. మరలా చెప్తా, గుర్తుంచుకోండి, దయచేసి చెప్తున్నా. మీరు క్రైమ్ సీరియల్స్ చూస్తారా, యూట్యూబ్లు చూస్తారా, మీ కళలో వచ్చిన చూస్తారా, సీరియల్స్ చూస్తారా, ఎన్నైనా సరే చూడండి, మంచి అన్నది తీసుకోండి. చెడు కనుక మీరు తీసుకుంటే ఈజీగా ఏదో ఒక రోజు దొరికిపోతారు. క్రైమ్ అయినా దొంగతనమైనా దొరికిపోతారు. నా మాట నమ్మండి, వినండి. నిత్యం ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో వీడియోలు. అయినా పసిబిడ్డల మీద ద్వేషం ఏంటి, పసిబిడ్డల మీద అసూయ ఏంటి? ఎంత దారుణం అసలు ఇదైతే. మమత త్వరలో మరలా బెయిల్ మీద వచ్చింది, ఇదే కుటుంబం పట్టుకొస్తుంది. కానీ ఇక నవీన్ ఆ రోజు తట్టుకోలేదు, నేను దాన్ని చూడలేదని చెప్పేసి పాప నవీన్ దూరంగా పోయిద్దామో, లేదు ఇక మమతకి ఉరిశిక్ష పడే విధంగా పోలీసులు రిమైనింగ్ వాళ్ళు మొత్తం కోర్టు ముందు సబ్మిట్ చేస్తే ఉరిశిక్ష వేసి జైల్లో మేపుతారు. ఏదో ఒక రోజు విధిస్తారా ఉరిశిక్ష అంటే విధించరు. ఈ మమత లాంటి వాళ్ళు కుప్పలున్నారు జైళ్ళల్లో ఉరిశిక్ష పడి, ఇది ఖాళీగా ఉరిశిక్ష అమలు కాక. ఎందుకంటే క్షణికావేశంలో చేశారన్నట్టు, లేదన్నప్పుడు మార్పు కోసం ట్రై చేద్దాం అన్నట్టు, మనిషిలో మార్పు రావాలి చచ్చిపోతే ఏంటన్నట్టు, మానవతా సంఘాలు వాళ్ళు వీళ్ళు కలగలిపి ఇదిగో ఇవన్నీ. ఇటువంటి మనిషిని ఇమ్మీడియట్గా చంపితేనే ఈ సమాజం బాగుపడింది, రిమైనింగ్ వాళ్ళు భయపడతారు.